మీరు తలస్నానం చేస్తా ఉన్నారా? మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయం ముఖ్యంగా గమనించాలి. మీరు తలస్నానం చేసేటప్పుడు వెంటనే తలపై నుంచి నీళ్లు పోసుకోకూడదు. కాళ్ళు చేతుల నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే తలపైన పోసుకోవడం వల్ల ఆ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, పెరాలసిస్ వచ్చే అవకాశం ఉందని కెనడాకు సంబంధించిన వైద్యులు చెప్తా ఉన్నారు. ఇది చాలా డేంజర్ అంట. మనం స్నానం చేసేటప్పుడు తలపైన సడన్ గా వాటర్ పోసుకోవడం వల్ల తలపైన ఒక రకమైన టెంపరేచర్ మెయింటైన్ అవుతా ఉందంట. సో ఆ టెంపరేచర్ వల్ల ఒక్కసారిగా తలపైన నీళ్లు పోసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఒక్కసారిగా ఉద్రేకం చెంది ఆ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. సో మనం స్నానం చేసేటప్పుడు ఫస్ట్ మొగాల నుంచి వాటర్ పోసుకుంటూ తలపైకి రావాలి. ఎందుకంటే కింది నుంచి టెంపరేచర్ నార్మల్ అవుతా ఉంటుంది అనమాట. ఒక్కసారి తలపైన పోసుకోవడం వల్ల రక్తనాళాలు చిట్లిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. పారాలసిస్ వచ్చే అవకాశం కూడా చాలా వరకు ఉందంట. సో ఎందుకంటే కొంతమంది బాత్రూంలో పడి చనిపోతూ ఉంటారు కదా, గమనించే ఉంటారు కదా. అది దానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకేసారిగా తలపైన వాటర్ పోసుకోవడం వల్ల రక్తనాళాలు చిక్కిపోయి రక్త ప్రసరణ పెరిగిపోయి బాత్రూంలో కాలు జారి పడిపోయే అవకాశం ఉంది, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, పారాలసిస్ ఉన్నవారు ఇట్లాంటి తలపైన నీళ్ళు పోసుకోవడం లాంటి స్నానం చేయకూడదు. స్నానం చేసేటప్పుడు మొఖాల నుంచి స్టార్ట్ చేయాలి, కింద నుంచి పైకి స్టార్ట్ చేసుకోవాలని చెప్పి కెనడాకు సంబంధించిన వైద్యులు చెప్తా ఉన్నారు.